సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. అయ్యో తప్పకుండా. నేటి వాక్య ధ్యానము కొరకు ఒక మాటను ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 22వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 22వ వచనము. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఈ మాటలను మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి, మీరే మాతో ముచ్చటించండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనమని మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందియున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. మనందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. హల్లెలూయా. దేవాది దేవుడు పాడైన దానిని బాగు చేసేవాడు, నశించిన దానిని వెదకి రక్షించేవాడు. హల్లెలూయా. ఆయన ఆది నుంచి ఉన్నవాడు, అందుకనే ఆయన అల్ఫా ఒమేగా, ఆది అంతము ఆయనే. ఆ రీతిగా మొదటివాడు కడపటివాడు కూడా ఆయనే. ప్రియ సహోదరి సహోదరులారా, చూడగలిగితే ఆ రీతిగా ఉనికిలో ఉన్న ఆ దేవుడు మనిషిగా లేదా మానవునిగా మన మధ్యలోనికి వచ్చాడు. అందుకనే ప్రవచన రీతిగా ఆయన గురించి చెప్పబడిన అనేకమైన మాటలు, ఆయన పుట్టుకను గురించి ప్రవచించబడిన అనేకమైన విషయాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. చూడగలిగితే వీటన్నిటిని బట్టి ఖచ్చితంగా మనం విశ్వాసములో ఎదగవలసిన వారమై ఉన్నాం. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనిషిగా పుట్టాడు కనుకనే మనం చాలా సంతోషించాలి. దేవదూత కూడా మరియతో చెప్పిన మాట ఏంటంటే, మరి దయాప్రాప్తురాలవయ్యావు నువ్వు, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడ్డావు, అందుకనే ఈ రీతిగా దేవాది దేవుడు నీ గర్భాన పుట్టబోతూ ఉన్నాడు అని దేవదూత మరియతో చెప్తే, మరియ కూడా అందుకు తగ్గట్టుగానే సిద్ధపడింది. అలాగే ఇదే దేవదూత గొర్రెల కాపరులతో చెప్పిన మాట ఏంటంటే, లోకమంతటికి కలిగే మహా సంతోషకరమైన ఒక వర్తమానం మీకు తెలియజేస్తున్నాను అన్నాడు దేవదూత. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా ఈ లోకంలో జన్మించటమే మనందరి సంతోషానికి కారణం. క్రిస్మస్ అంటేనే సంతోషము. కాబట్టే ప్రతి ఒక్కరు కూడా పాటలు పాడుతూ ఉంటారు, దీన్ని చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. ప్రభు ప్రేమను, క్రిస్మస్ ఆనందాన్ని ఇతరులకు పంచుతూ ఉంటారు. దేవుని దూత కూడా అంటున్న మాట ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు. యేసేపు మరియల దగ్గరికి వచ్చి కూడా
దేవుని దూత చెప్పిన మాట ఏంటంటే, తోడై ఉన్న దేవుడు ఇమ్మానుయేలు మీ గర్భాన పుట్టబోతూ ఉన్నాడు అన్నాడు. అందుకనే వాళ్ళందరూ కూడా సంతోషించారు. ఆ తోడుగా ఉన్న దేవుడు, ఇమ్మానుయేలుగా ఉన్న దేవుడు మన జీవితాలలో ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉన్నాడనేదే ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. గమనించండి, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలిగితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. గమనించండి, ఆదాము హవ్వలు పాపం చేసి దేవుని నుంచి దూరం అయిపోయినప్పటికీ దేవుడు మాత్రం వారికి దూరంగా లేడు. ఏ రీతిగా వారిని తిరిగి తనలో, తన సహవాసములో తనతో ఐక్యం చేసుకోవాలనేదే దేవుని యొక్క తపన. గమనించండి, ఈ రీతిగా వారు చేసిన అతిక్రమాన్ని బట్టి, పాపాన్ని బట్టి ఏదెను తోట నుంచి, అనగా దేవుని సహవాసంలో నుంచి వారు బయటకు రావాల్సి వచ్చేసింది. అయినా సరే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అంటే అర్థం చేసుకోండి, దేవుడు వారికి ఎలాగున్నాడు? ఇప్పుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము దేవుడు మనకు తోడు అనే ఒక గొప్ప వాగ్దానముతో ప్రారంభమైతే, మత్తయి సువార్త ఆఖరి అధ్యాయము కూడా దేవుడు మనకు తోడు అనే మాటతోనే ముగించబడుతుంది. 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదామా? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో. అంటే ఎలాగున్నాడు ఆయన? ఇప్పుడు వారికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, 1వ అధ్యాయములో ఆయన తోడు, ఆఖరి అధ్యాయములో కూడా ఆయన తోడు. అంటే ఇమ్మానుయేలు అన్న పేరు ఆయనకి సరిగ్గా సరిపోతుంది. ఎక్కడి వరకు తోడుగా ఉంటాడంట కదా? బంధుమిత్రులు కొంతకాలం వరకే, తల్లిదండ్రులు కొంతకాలం వరకే, భార్య బిడ్డలు కొంతకాలం వరకే. కానీ ఈయన తోడు ఎక్కడి వరకు ఉంటుంది? సదాకాలము వరకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు, ఆ తోడుకు మన జీవితంలో ముగింపు లేదు. గమనించండి, అంటే సదాకాలము, యుగ సమాప్తి వరకు ఆయన మనకు తోడుగా ఉండేవాడు. ఆ రీతిగా ఆదాము హవ్వలు శపించబడ్డారు. అపవాది వేసిన ఆ మాట కారణంగా, లేకపోతే పుట్టించిన అనుమానం కారణంగా దేవుని మాటను వాళ్ళు మీరారు, పాపం చేశారు, దేవుని సహవాసం నుంచి వాళ్ళు బయటకు వచ్చేసారు. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, అటువంటి పాపంలో ఉన్న వారిని కూడా రక్షించటానికి నేను వస్తున్నాను అన్నాడు. గమనించండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడగలిగితే, కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. హల్లెలూయా. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెడుతుంది అని యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. పాపంలో ఉన్న మనిషిని ఆ రీతిగానే దేవుడు విడిచిపెట్టేలేదు. ఆ పాపం నుంచి విడిపించటానికే, రక్షించటానికి ఆయన రక్షకుడిగా పుట్టాడు. హల్లెలూయా. గమనించండి, ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే, ప్రవక్తలు అలాగే భక్తులు ఆ రోజున ఇశ్రాయేలు సమాజం అంతా కూడా దేవుని రాక కొరకు, అనగా ఈ పాపాల నుంచి విడిపించే రక్షకుని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎంతకాలం ఎదురు చూశారు? కొన్ని వందల సంవత్సరాలు ఎదురు చూశారు. యెషయా ప్రవచనానికి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకకు మధ్యలో దాదాపుగా 600-700 సంవత్సరాలు. దినమ్మ గారు ఎన్నిసార్లు చదివారు బైబిల్? అదేదో యూట్యూబ్ ఛానల్ ఉందయ్యా, ల్యాంప్ మినిస్ట్రీస్ అని,
వాళ్ళకు ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆయనకి ఫోన్ చేయి, ఆమెను ఇంటర్వ్యూ చేస్తారు. జోక్ కాదు, నిజంగా. వాళ్ళకి ఫోన్ చేయ, ఆ ఇంటర్వ్యూ అలా ఉండిపోద్ది. మా నెర్రిపాలెంలో ఒక మీటింగ్కి వెళ్ళా, ఖమ్మం జిల్లా. బాగా ముసలాం వచ్చింది, ఈవెన్ ఎక్కడో చూశాను అనుకుంటున్నా, ఇదే ఇలాంటి వాటిలోనే చూసా. జనాలకు అద్భుత సాక్ష్యాలు కావాలి, అద్భుతాలు కావాలి, వీళ్ళ బతుకు మాత్రం మార్చుకోరు, మార్చుకోవటానికే ప్రయత్నించరు. కానీ వీళ్ళకి ఏం కావాలంటే అద్భుతాలు కావాలి. అందుకని పరిచర్యలు ఏమైపోతున్నాయో తెలుసా? అయితే జయసుధాన్ని పిలుస్తారు, లేకపోతే రాజాని పిలుస్తారు, జనాల్ని మెప్పిస్తారు. అప్పుడు జనాలు ఎక్కువగా కానుకిస్తారయ్యా, ఇస్తారు. అది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అయిపోతుంది. మినిస్ట్రీ కాదు అది, పరిచర్య కాదు అది, ఈవెంట్ మేనేజ్మెంట్ అయిపోతుంది. గమనించండి. అందుకని ఈ డిసెంబర్ నెల కోసం చాలామంది ఎదురు చూస్తారు. ఎందుకని? ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి. ఇంతకంటే గొప్ప అవసరం ఏంటంటే ఆ రోజుల్లో పాపాల నుంచి విడిపించబడటం, పాపాల నుంచి విడిపించబడటం. అలా విడిపించటానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. ఆయన కోసం ఎంతమంది ఎదురు చూశారు. శామ్యుయల్ బెకెట్ అనే ఒక ప్లేరైట్ ఒక అద్భుతమైన నాటకం రాస్తాడు. నేను లిటరేచర్ని ఎగ్జాస్టివ్గా చదివా. ఎంత ఎగ్జాస్టివ్గా చదివానంటే చాలా ఎక్కువ చదివేశా లిటరేచర్ మాత్రం. నువ్వు లిటరేచరు, నేను కామర్సు, అందుకని నువ్వు బెనామీ ఆస్తులు పోగేసుకున్నావు, నువ్వు కామర్స్ కాబట్టి. అది అందుకని నువ్వు అలా అయిపోయావు. నేను లిటరేచర్ కదా, నాకు తెలుసు మనుషులేంటి, మనస్తత్వాలు ఏంటి, పరిస్థితులు ఏంటో నాకు తెలుసు. ఈ శామ్యుయల్ బెకెట్ ఆ డ్రామాలో ఏం చెప్తాడంటే, ఆ నాటకంలో ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆ గవిని ఉంటుంది కదా ఊరు వెలుపల, ఆ గవిని దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు ఎదురు చూస్తారంటే దేవుడు వస్తున్నాడు అని ఎదురు చూస్తారు. వస్తే వాళ్ళకేంటి లాభం? వాళ్ళకేంటంటే వాళ్ళకున్న బాధలన్నీ పోతాయి అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. తీరా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎదురు చూస్తారు. ఇంతకీ ఒక అతను వచ్చి చెప్తాడు, ఈరోజు రావటం లేదు దేవుడు, రేపు వస్తాడేమో అంటారు. ఈ లోపుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వీళ్ళు చేసుకునే పని ఏంటంటే ఒకళ్ళ బాధలు ఇంకొకరికి చెప్పుకుంటూ ఉంటారు. ఇశ్రాయేలీయుల పరిస్థితి కూడా ఆ రోజుల్లో అలాగే అయిపోయింది. దేవుడు వస్తాడేమో, మనల్ని పాపాల నుంచి విడిపిస్తాడేమో, మనకి తోడుగా ఉంటాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ యెషయా ప్రవచించిన ఎంతకాలానికి దేవుడు వచ్చాడు అంటే 600-700 సంవత్సరాల తర్వాత వచ్చాడు. గమనించండి. అందుకనే అలాగా వచ్చిన ఆయన ప్రవచనం నెరవేర్పుగా ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. అందుకనే గమనించండి, 23వ వచనంలో రాయబడి ఉంది కదా, అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు మనకు తోడు, దేవుడు మనకి తోడు అనేది ఆయన యొక్క ప్రవచనం. ఆయన ప్రవచన రీతిగా మన మధ్యలోనికి వచ్చాడు. ఆ ప్రవచనాన్ని నెరవేర్చి మన పాపాలను ఆయన విడిపించాడు. హల్లెలూయా. అందుకనే ఆయన మన జీవితాల్లో జన్మించటం అనేది మహా సంతోషం. గమనించండి. అంత మాత్రమే కాదు, 22వ అధ్యాయము 22వ వచనంలో ఏమని రాయబడి ఉంది? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలనే పేరు పెడతారు. గమనించండి, ఆ పేరులోనే ఉంది కదా అర్థం ఏంటి? ఆయన మనకు తోడు అని. ఒకసారి 16వ వచనం కూడా చదువుతారా? యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. గమనించండి, 22వ వచనంలో రాయబడిందేమో ఆయనకు ఇమ్మానుయేలనే పేరు పెడతారు. 16వ వచనంలో రాయబడింది ఏంటంటే మరియ గర్భాన క్రీస్తు అనబడే యేసు పుడతాడు. హల్లెలూయా. గమనించండి, యేసు అనేది ఆయనకు మనుష్య రీతిగా ఇవ్వబడిన పేరు. క్రీస్తు అనేది ఆయన దైవత్వాన్ని సూచిస్తూ ఉంది.
అంటే అభిషిక్తునిగా ఆయన దైవత్వం ఏంటంటే అది. మరి మనిషిగా ఆయనకి ఇచ్చిన పేరేంటి? యేసు. మరి ఇమ్మానుయేల్ ఏంటి? ఆయన లక్షణం, ఆయన క్యారెక్టర్. ఇమ్మానుయేల్ అంటే ఆయన లక్షణం అన్నమాట. అంటే ఆయన వ్యక్తిత్వం అది కదా. మనిషిగా ఆయన పేరేమో యేసు. ఆయనలో దైవత్వం ఉంది కాబట్టి ఆయనకి ఇవ్వబడిన బిరుదేంటి? క్రీస్తు. ఆయన గుణశీలత లేకపోతే ఆయన గుణ లక్షణాలు ఏంటి? ఆయన మనకి తోడుగా ఉంటాడు కాబట్టి ఆయనకి ఇవ్వబడిన పేరు ఇమ్మానుయేలు. గమనించండి, మనిషిగా ఆయన పేరేమో యేసు, దైవత్వాన్ని బట్టి ఆయన క్రీస్తు. గమనించండి, ఆయన లక్షణాన్ని బట్టి లేకపోతే ఆయన స్వభావాన్ని బట్టి ఆయన మనకు తోడు, అదే ఇమ్మానుయేలు. హల్లెలూయా. ఆ రీతిగా గమనించగలిగితే మనకి పేర్లుంటాయా? ఎవరు పెట్టారు? మనమే పెట్టేసుకుంటామా? పెట్టారు కదా. అంటే మీకు ఇప్పుడు యేసు, క్రీస్తు, ఇమ్మానుయేలు అర్థం అవటానికి ఒక విషయం చెప్తా. నా పేరు మీకు తెలుసుగా. నేనేం చెప్తా నా పేరు అడిగితే? డాక్టర్ జాయ్ అని చెప్తా. జాయ్ అని చెప్పను ఎక్కడ, డాక్టర్ జాయ్ అనే చెప్తా. జాయ్ అనేది నాకు పెట్టిన పేరు, డాక్టర్ అనేది నా మేధస్సుకు ఇవ్వబడిన బిరుదు. మరి నా లక్షణం ఏంటి? ఈడు కోపిష్టోడు. అర్థమైంది ఇప్పుడు? ఇదన్నమాట. అలాగే యేసు, క్రీస్తు, ఇమ్మానుయేలు. అలాగా ఆయన పేరు మనకేం చెప్తా ఉంది? ఆయన మనకు తోడుగా ఉన్నాడు అని మనకు బోధిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, దేవుడు మనకు తోడు అనేది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. గమనించండి, దేవుడు మనకు తోడు అనేది ఆయన మనకిస్తున్న వాగ్దానం. చెప్పాను కదా, కొన్ని వందల సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఎదురు చూశారు. దేనికోసం? వారి పాప విమోచన కోసం. అలా ఎదురు చూస్తూనే ఉన్నారు, తరాల వెంబడి తరాలు కదా. అటువంటి పరిస్థితుల్లో ఆయన మనకు ఎలాగొచ్చాడు? వాగ్దాన పుత్రుడిగా ఆయన వచ్చాడు. ఆయన వాగ్దానం చేసిన 600-700 సంవత్సరాల తర్వాత ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. ఆ రీతిగా ఇమ్మానుయేలు అనేది ఆయన పేరు, ఇమ్మానుయేలు అనేది ఆయన మనకిస్తున్న వాగ్దానము. హల్లెలూయా. ఇంకా ఇమ్మానుయేలు అనేది ఒక ప్రవచన నెరవేర్పు. ఆ రీతిగా మనం చూడగలిగితే ఇమ్మానుయేలు అనేది ఆయన యొక్క సన్నిధి, ఆయన మనకు తోడుగా ఉంటాడు అనేది, అంటే ఆయన సన్నిధి ప్రసన్నత మనకు తోడుగా ఉంటుంది. అందుకనే శిష్యులని పరిచర్యకు పంపిస్తూ ఆయన 28వ అధ్యాయము ఆఖరులు అన్న మాట ఏంటంటే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం. యుగ సమాప్తి వరకు సదాకాలం. చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఈ భూమి అంతరించేంత వరకు ఎల్లప్పుడూ ఎలాగుంటాడంటే ఆయన మనకి తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇది ఆయన మనకు చెప్తున్న ఒక అభయం ఏంటంటే, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత మనకి తోడుగా ఉంటుంది అని చెప్పాను కదా. ఏదేను నుంచి వారు తోలివేయబడినా సరే దేవుడు వారితో ఉన్నాడు కదా. ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నా సరే దేవుడు వారితో ఉన్నాడు కదా. నిర్గమాకాండం 2వ అధ్యాయములో ఆయన మాట్లాడతాడు, మీ అంగలార్పులు నేను విన్నాను, మీ మొరలు నేను ఆలకించాను, మీ పరిస్థితి అంతా నేను చూశాను. ఏమన్నాడు? ఒక మాటలో చెప్పాలంటే, నేను ఉన్నాను, నేను విన్నాను అన్నాడు ఇశ్రాయేలీలతో. ఆ రీతిగా ఆయన సన్నిధి వారిని అనుభవించారు. వారందరూ కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చినా సరే ఆయన సన్నిధిని వారు అనుభవించారు. నిరంతరం వారు అనుభవిస్తూనే ఉన్నారు. ఎలాగంటారా? పగలు మేఘస్తంభంలాగా,
రాత్రి అగ్నిస్తంభంలాగా ఆయన సన్నిధిని ఇశ్రాయేలీలు అనుభవించారు. హల్లెలూయా. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళు అనుకోవచ్చు, మేము బానిసత్వంలో ఉన్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అని. యోసేపు అనుకోవచ్చు, నేను చెరసాలలో ఉన్నాను, నన్నెవరు పట్టించుకుంటారు అని. కానీ గమనించండి, దేవుని సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన కాపుదల ఇశ్రాయేలీయులతో ఉంది, యోసేపుతో కూడా ఉంది కదా. షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు, దానియేలు అలాగే బానిసత్వంలో ఉండిపోయారు బబులోను సామ్రాజ్యంలో. వారితో కూడా దేవుని సన్నిధి తోడుగా ఉంది. హల్లెలూయా. ఆ రీతిగా మనతో కూడా ఆయన సన్నిధి తోడుగా ఉంది. అందుకనే కీర్తనాకారుడు అంటాడు 139వ కీర్తన 8వ చరణంలో, నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. అంటే ఆయన సన్నిధి ఎక్కడుంది? ప్రతి చోట ఉంది. అందుకనే శిష్యులతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీతో ఉంటాను నేను యుగ సమాప్తి వరకు సదాకాలం. గమనించండి, యుగ సమాప్తి వరకు సదాకాలం. గమనించండి, ఇక్కడ పాతాళం అంటే పాతాళంలాగా అర్థం చేసుకోకండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన మనకు తోడుగా ఉన్నాడు అని. ఎందుకనంటే కృప దొరకని ప్రదేశం ఏదైనా ఉందంటే అది పాతాళమే. ఇంకా అక్కడ కృపకు అవకాశం ఉండదు. అందుకనే ధనవంతుడు ఆ పాతాళంలో ఉండిపోయి కనిపిస్తున్నాడు అక్కడ లాజరు అబ్రహాము రొమ్మున అనుకొని. ఇక్కడ ఇతను అడుగుతున్నాడు, అయ్యా ఆ లాజర్ని పంపవా, నా నాలుక ఎండిపోతుంది, కాస్త తడుపుతాడేమో, ఆ చిటికిన వేలు నీటిలో ముంచి ఆ ఒక్క బొట్టైనా నా నాలుక మీద వేస్తాడేమో అంటే అవకాశం ఉందా? లేదు. అడుగుతున్నాడుగా, అడిగే వారికి దేవుడు ఇస్తాడుగా అని మీరు అనొచ్చు. పాతాళంలో అనగా విడిచిపెట్టబడిన తరువాత ఇంక అవకాశం లేదు. అందుకనే మనం రక్షించబడటం అనేది, ప్రభువుని నమ్ముకోవటం అనేది ప్రాణం ఉన్నంత వరకే. ఈ ప్రాణం పోయాక చేసేది ఏది లేదు. మనిషి ప్రాణం పోయాక మనిషి తాలూకా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బ్రతికి అయ్యా వాళ్ళని అలా చెయ్యి ఎలా చెయ్యి అని అడిగినా ఉండదు. గమనించండి, టైమ్ హాస్పిటల్లో ఒక దుర్మార్గుడు చచ్చిపోతుంటే వెంటిలేటర్ మీద ఉంటే బయట జనాలందరూ కూడి అయ్యా అందరూ క్షమించండి మా నాన్నని అంటే, అరే బాబు అయిపోయింది మీ నాన్న పరిస్థితి. నువ్వు క్షమించమని అడిగితే ఆయనకేం ఉండదు. ఆయన బతికుండా ఆయన ఒప్పుకోవాలి కదా, నేను దుర్మార్గుడిని, నేను దుష్టుడిని అని ఆయన ఒప్పుకోవాలి. అందుకని ఇది చాలా భయంకరమైనది. అందుకని వీళ్ళందరినీ వెలుపల చీకట్లో పడేసిన తర్వాత అక్కడ ఏముంటుందని చెప్పాడు దేవుడు? అక్కడ ఏడుపు ఉంటుంది, పండ్లు కొరుక్కోవటం ఉంటుంది. ఇంకంతకుమించి ఏముండదు. ఇంకా అక్కడ కూడా నాకు అవకాశం ఉంటుందేమో. దేవుడు ప్రేమామయుడు. ఆయన వచ్చాడు, మన పాపాల నిమిత్తం మరణించాడు, మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు. ఈ ప్రాణం ఉండగానే మనిషికి మార్పు చెందటానికి, ఆయన మార్గంలో నడవటానికి ఒక అవకాశం ఇచ్చాడు. దీన్ని కూడా వదిలేసుకొని కృప అని, కృప అంటే పాపం చేయటానికి ఇవ్వబడిన లైసెన్స్ లాగా భావించి చేయాల్సిందంతా చేసేసి తర్వాత నన్ను క్షమించండి అంటే కుదరదు. అబ్బాయిలు బాగా గమనించండి, అమలారా జాగ్రత్తగానండి. దావీదు క్షమించమని అడిగాడు దేవుణ్ణి. నాది అతిక్రమం, నాది పాపం, నాది అపరాధం అన్నాడు. దేవుడు క్షమించాడా? క్షమించాడండి, కానీ శిక్ష తప్పదు. ఇది మర్చిపోవద్దు. దేవుడు దావీదుని క్షమించాడు, కానీ శిక్షే కదా. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయాక ఎవరు ఏమీ తీసుకురాలేరు. అందుకనే ప్రాణం ఉండగానే మనం ప్రభువుని నమ్ముకోవాలి. హల్లెలూయా. గమనించండి ఏమంటున్నాడు? అందుకనే దావీదు, నేను ఆకాశమునకెక్కినను నువ్వు అక్కడ ఉన్నావంటే నీ సన్నిధి అక్కడ ఉంది, నేను పాతాళమందు పండుకొనినా సరే. యోనా కూడా అదే అనుకున్నాడు. దేవుడు నినేవే వెళ్ళమంటే యోనా అనుకున్నదేంటి? అక్కడికి వెళ్తే ఏముంది, తర్షీష్ వెళ్దామని చెప్పి టికెట్ కూడా కొనేసుకొని ఓడ అడుగు బాగాన ఎవరికి తెలియదుగా కదా, ఎవరు గుర్తుపట్టరుగా. మన ఊర్లో మనల్ని గుర్తుపడతారు, పక్క ఊర్లో గుర్తుపడతారా? కాబట్టి మనకి ఏ సెలబ్రిటీ స్టేటస్ ఉండదు, కాబట్టి మనం ప్రశాంతంగా ఉండొచ్చు. మన ఊర్లో అయితే అమ్మో ఎవరు గుర్తుపడతారో
కదా. అక్కడ టీ తాగితే ఎవరేమనుకుంటారో, ఇక్కడ కాఫీ తాగితే ఎవరేమనుకుంటారో అని మనం అనుకుంటాం. అక్కడ ఎవరేమనుకోరుగా. కాబట్టి రోడ్డు మీద తాగినా ఏం పర్లేదు. ఇప్పుడు నిన్నవే కాబట్టి దేవుడు ఏదో పరిచర్య అప్పచెప్పాడు, అయినా సరే దేవుడు వారిని క్షమిస్తాడులే, నేను వెళ్ళకపోయినా పరిచర్య జరిగిపోద్ది అనుకున్నాడు యోనా. అందుకని తర్షీషు వెళ్ళే ఓడెక్కేసి అడుగు బాగాన ఓడ అమరంలో ఎక్కడో పడుకున్నాడు. అక్కడ లేదా దేవుని సన్నిధి? ఉంది. కాబట్టే యోనా బయటకు వచ్చాడు కదా. అన్నీ వెతికారు. ఆఖరికి ఒక నిద్రపోతాడు పడుకుంటున్నాడంట. ఆ ఓడ నావికుడు ఏమంటున్నాడు, పోయి నిద్రపోతా. కొంతమందికి నిద్ర ఊరుకునే వస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. తెలుసా మీకు? చాలా ఈజీగా వచ్చేస్తుంది. 2025లో నా ముందున్న సవాల్ ఏంటో తెలుసా? ఒకళ్ళిద్దరు ముగ్గురు నిద్రపోతున్నారు, వాళ్ళు నిద్రపుచ్చకూడదు. చకన్యాలో ఒక ఆయన రాలేదు ఈరోజు, ఇంకొక ఆయన నిద్రపోతాను అంటాడు వచ్చిన దగ్గర. వీళ్ళిద్దరు నిద్రపుచ్చకూడదు. ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తా. ఏమంటున్నాడు? అందుకనే నావికుడు యోనా దగ్గరికి వెళ్ళి పోయి నిద్రపోతా అంటే, ఈ ఇద్దరు నిద్రపోవటం అనేది నాకు చాలా ప్రెస్టేజ్ ఇష్యూ. చాలా ప్రెస్టేజ్ ఇష్యూ. ఎందుకనంటే ఎక్కడా నిద్రపోరు. పగలంతా మిర్చి తోటకెళ్ళి పత్తి తోటకెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా నిద్రపోరు మా ఊర్లో. ఏంటో మరి పట్టపగలే మన వాళ్ళు ఇక్కడ కూర్చొని అంటా ఉంటుంటే, సర్లే బాగానే ఉంది, సిటీలో ఉంటున్నారుగా కానీ అనుకోవటమే. అందుకని యోనాను ఏమన్నాడు? ఇప్పుడు పోయి నిద్రపోతా. అక్కడ లేదా దేవుని సన్నిధి? ఉంది. యోనా తర్షీషు టికెట్ కొన్నప్పుడు లేదా? ఉంది. అందుకని దేవుని సన్నిధి ప్రసన్నత ప్రతి చోట ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు చూశారులే కాదు, ఆయన చూస్తున్నాడు కదా. ఎవరికి తెలుసులే, ఆయనకు తెలుసు. ఇమ్మానుయేలుగా మనకి తోడుగా ఉంటానని వచ్చిన దేవుడు ఆయన సన్నిధి ప్రసన్నత మనతో కూడా ఉంచాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఆ సన్నిధిని అనుభవించారు. పగలు మేఘస్తంభంలాగా, రాత్రి అగ్నిస్తంభంలాగా ఆయన సన్నిధిని అనుభవించారు. మారాను కూడా ఆయన మధురమైన జలాలుగా మార్చి వారి దాహాన్ని తీర్చినప్పుడు ఆయన సన్నిధిని అనుభవించారు. గమనించండి. ఎర్ర సముద్రాన్ని దాటుతూ ఉన్నప్పుడు, ఆరిన నేల నడుస్తూ ఉన్నప్పుడు ఆ సన్నిధిని వాళ్ళు అనుభవించారు. అందుకనే ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు అనేది, దేవుని సన్నిధి మనతో ఉంది అనే వాగ్దానం. గమనించండి. అందుకని కీర్తనాకారుడే అంటాడు 23వ కీర్తన 4వ చరణంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత ఉంది. ఎలాంటప్పుడంట, గాఢాంధకారపు లోయలో ఈ గొర్రెల కాపరి వెళ్తున్నప్పటికీ దేవుని సన్నిధి, ప్రసన్నత, కాపుదల దావీదుకు తోడుగా ఉంది. హల్లెలూయా. అందుకనే ఆయన భయపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? దేవుని యొక్క కాపుదల. నీ దుడ్డు కర్ర, నీ దండము. గమనించండి, దుడ్డు కర్ర, దండము, ఈ రెండు కూడా దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క అధికారము, ఆధిపత్యాన్ని సూచిస్తూ ఉంది. అందుకనే ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారానికి అప్పచెప్పుకోవాలి. అప్పుడు ఆయన చిత్తాన్ని మనము చేయగలం కదా. అపవాది ఏమంటాడు? హవ్వ దగ్గర ఏమన్నాడు? అసలు తినొచ్చు, ఏం కాదన్నాడు. అపవాది మనతో కూడా అలాగే చెప్తాడు, ఇలాగ ఉండొచ్చు, ఏం కాదంటే కదా. అప్పుడు మనం దేవుని చిత్తాన్ని జరిగించలేము. అందుకనే గమనించండి, ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది. ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతి ప్రదేశంలో కూడా ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క గొప్ప అభయం మనం చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము.
ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో సంతృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. గమనించండి, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. గొప్ప అభయం ఇది. ఆయన ఈ లోకానికి వచ్చాడనేది ఎంత గొప్ప వాస్తవమో, ఆయన మనల్ని విడిచిపెట్టడు అనేది కూడా గొప్ప అభయం. ఎందుకని 8వ వచనంలో రాయబడి ఉంది, చదువుతారా? యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు అబ్రహాముకి ఎలా కనిపించాడు? దేవదూతల్లాగా వచ్చి ఆదికాండం 18వ అధ్యాయంలో కనిపించాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనుష్యునిగా లేకపోతే మానవునిగా నరావతారిగా మన మధ్యలోనికి 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి మనతో ఆయన ఉన్నాడు కదా. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ యుగ సమాప్తిలో, ఈ రాకడ సమయంలో ఆయన ఎలాగున్నాడు? ఆత్మరూపిగా మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మరూపిగా ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే ఆయన వచ్చిన విధానం మారిందేమో కానీ ఆయన మారలేదు. అందుకని ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. గమనించండి, జక్కయ్య మారకముందు ఆయన ఎలాగున్నాడో, జక్కయ్య మారిన తర్వాత కూడా ఆయన అలాగే ఉన్నాడు. మగ్దలేనే మరియ మారకముందు యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగున్నారో, ఆమె మార్పు చెందాక కూడా ఆయన అలాగే ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు. గమనించండి, పరిస్థితులు మారిన, ప్రాంతాలు ప్రదేశాలు మారిన ఆయనలో మార్పు లేదు. గమనించండి. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన గొప్ప అభయాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. అందుకని ఆయన మనకు ఈ గొప్ప భరోసాని ఇస్తున్నాడు కదా. మనుషులు కూడా అంటారు కదా, నేనున్నాను నీకేం కాదు అంటారు. కానీ ఎంతకాలం ఉంటారు? పరిస్థితులకు అనుగుణంగా మనుషులు మారిపోతూ ఉంటారు. అందుకనే మనుషులు నమ్మదగిన వారు కాదు, దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. అని ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన మనకు తోడుగా ఉంటానన్నాడు, ఉంటూనే ఉన్నాడు కదా. ఎప్పటి వరకు అంట? యుగ సమాప్తి వరకు, సదాకాలము కదా. ఈ లోకము అంతరించేంత వరకు, ఈ అంతరించేలోపు నిరంతరం. అంటే వారానికి 7 రోజులు, రోజులో 24 గంటలు. దీన్నే మనం ఏమంటాం? 24/7 అంటాం. అలా ఉన్నాడు దేవుడు మనతో. అదే సదాకాలం. గమనించండి, ఆల్వేస్, సదాకాలం ఆయన మనతో ఉండేవాడు. గొప్ప అభయాన్ని మనకిచ్చాడు. ఆయన రావటమే ఒక ప్రవచన నెరవేర్పు. ఆయన పేరులో ఉన్న మహత్యం ఏంటో మనం తెలుసుకున్నాము. ఆయన మనకిస్తున్న వాగ్దానము, ఆయన యొక్క సన్నిధి, ప్రసన్నత, ఆయన కాపుదల, ఆయన మనకిస్తున్న అభయం, వీటన్నిటిని బట్టి మనం బలం పొందుకోవాలి, విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. అందుకనే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు అన్న మాటకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏ రీతిగా? ప్రవచన నెరవేర్పుగా ఆయన వచ్చాడు కదా, ఆ రీతిగా. ఆయన పేరు దేన్ని చెప్తూ ఉంది? ఆయన స్వభావాన్ని ఆయన పేరు చెప్తా ఉంది. అలాగే ఆయన సన్నిధి, ఆయన మనకు చేసిన వాగ్దానము, ఆయన మనకిచ్చిన అభయము, వీటన్నిటిని బట్టి మనము విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. అందుకనే ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను అనుభవిస్తున్న మనము, ఆయన క్షమాపణను మనం అనుభవించాం, ఆయన రక్షణను మనం అనుభవించాం. కాబట్టి వీటిని ఇతరులకు మనం పంచిపెట్టాలి. గమనించండి, చూడగలిగితే దేవుడు ఇచ్చే రక్షణ ఎటువంటిదంటే అది మాటల్లో చెప్పేది కాదు. అందుకని అది చెప్పనాశక్యమైన సంతోషం. హల్లెలూయా. మహిమాయుక్తమైన సంతోషం. అటువంటి రక్షణను, అమూల్యమైన రక్షణను దేవుడు మనకు ఇచ్చాడు. అందుకని ఏ పేరు పెడతారని రాయబడి ఉంది 16వ వచనంలో? యేసు. యేసు అంటే రక్షకుడు. ఆయనలో ఉన్న దైవత్వాన్ని బట్టి ఏ పేరు పెడతారు? క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు కదా. అందుకని ఆయన స్వభావం ఏంటంటే ఆయన మనకు నిరంతరం తోడుగా ఉండేవాడు. కాబట్టి ఆయన పేరు ఇమ్మానుయేలు.
గమనించండి, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. దేవుడు మనతో ఉన్నాడు, అది ఎటువంటి పరిస్థితి అయినా సరే కదా, ఎటువంటి పరిస్థితి అయినా సరే. అందుకనే నా కారు ఏదో ఇబ్బందిగా ఉండి నేను వేరే గృహప్రవేశానికి వెళ్ళాల్సి వచ్చి వేరే కారులో వెళ్తే ఆ ఇంటి తాలూకా ఆయన ఎదురు చూస్తున్నాడు మా కోసం. ఆయన అనుకుంటున్నాడంట వైట్ కార్ కోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్ళింది వైట్ కార్ కాదు, రెడ్ కార్. అందుకని గుర్తుపట్టలేదు ఆయన. మీరు కూడా ఎదురు చూస్తారేమో కదా. మన కారు మీద బండ గుర్తు ఏంటంటే గాడ్ ఈజ్ విత్ అస్ అని ఉంటుంది. అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని ఉంటుంది కారు మీద కదా. ఎంత గొప్ప వాగ్దానం అది. ఆయన డేవిడ్ రాజు గారు ఉన్నప్పుడు ఉన్నాడు, ఆయన లేకపోయినా ఉన్నాడు. ఆయన శకన్యాలో ఉన్నాడు, ఆయన హోరేబులో కూడా ఆయన ఉన్నాడు కదా. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా సరే ఆయన ఉన్నాడు మనతో. ఈ అభయం మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అందుకని గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, గొప్ప విశ్వాసం అన్నమాట. అందుకని దేవదూత పలికిన ప్రవచనం, అలాగే యెషయా పలికిన ప్రవచనం, వీటన్నిటిని బట్టి ఆయన పేరు, ఆయన స్వభావాన్ని మనం అర్థం చేసుకున్న వారంగా ఉండాలి. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా సరే ఆయన మనకి ఎలాగున్నాడు? తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మీరు మాకు తోడుగా ఉన్నారు. ప్రవక్తలు ప్రవచించిన విధానాన్ని బట్టి, మీ పేరు, మీ స్వభావాన్ని బట్టి, మీ సన్నిధి ప్రసన్నత మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి, మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి, అభయాన్ని బట్టి మీరు మాకు తోడుగా ఉన్నారు. మేము విశ్వసించి ఫలింపులోనికి వచ్చే భాగ్యాన్ని దయచేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.